అధికారం తీస్తాం, తోలు తీసి కింద కూర్చోబెడతాం. మీకు అహంకారంతో నడినెత్తి మీద కళ్ళు నెత్తికెక్కాయి మీకు. ఇది కూటమి ప్రభుత్వం, ఇది వైసీపీ ప్రభుత్వం కాదు. ఇది 11 సీట్లు వచ్చి ఇంకా గాల్లో వేస్తున్నారు. మొత్తం మీకు ఎలా కిందకి దించాలో మాకు బాగా తెలుసు. అందరికి నమస్కారం అండి. నేనండి మీ పేటాపురం ప్రెస్ రిపోర్టర్ ప్రకాష్ రాజుని మాట్లాడుతున్నానండి. మరి మ్యాటర్ ఏంటంటే, మొన్న మీడియా ముందు మన పవర్ రేంజర్ అన్న ఆవేశం చూసి అవాక్ అయిపోయానండి బాబు. మరి అన్న పొజిషన్ లో ఉన్న, అధికారంలో ఉన్న ఎర్రితనంలో ఏ మాత్రం తగ్గేదే లేదన్నట్టు ఉంటదండి. మరి పాపం 10 ఏళ్లు ఒక్క పదవి కూడా లేక విమర్శించడమే పనిగా పెట్టుకున్న మన పవర్ రేంజర్ అన్నకి ఈ రోజు కొత్తగా పదవులు వచ్చినా ఇంకా పాత పద్ధతులు మర్చిపోలేకున్నాడండి. తన సొంత నియోజకవర్గంలో ఆడబిడ్డల మీద అత్యాచారాలు జరిగితే అంత కూడా రియాక్ట్ అవును మన ఉప మంత్రి ప్రత్యర్థి మీద మాత్రం ప్రెస్ మీట్లు ఎట్టి పంచ డైలాగులు బాగానే చెప్తున్నాడండి. ఎట్టా తోలు తీస్తాడట, తొక్కి పెట్టి నారతేస్తాడట. నువ్వు మంత్రి అనుకున్నావా, మటన్ షాప్ లో మొక్కలు కొట్టే మున్సూబ్ అనుకున్నావా? 11 సీట్లే వచ్చాయని ప్రత్యర్థిని రెచ్చగొడతాడేటి? మరి గతంలో 2-1 కలుపుకుంటే సింగిల్ గా 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయిన చరిత్ర నీది. మర్చిపోయినట్టున్నావు పాపం. మరి పొత్తు లేకపోతే పట్టుమని 10 పోలింగ్ బూతుల్లో నీ పార్టీ గుర్తు మీద పోటీ చేయలేని పరిస్థితి నీది. గతం మర్చిపోతాయట. ఇకనైనా ఈ పకోడీ పంచాయతీలు మానేసి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే పని చూడండి అని పలువురు విశ్లేషకులు గుసగుసలాడుతున్నారని సమాచారం అండి. ఉంటా అండి మరి. వేసేసాడు, బాగా వేసేసాడు.